ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టే సంస్థలకి ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. ఆర్సిలర్ మిట్టల్ సంస్థకి తొలి దశలో ఎకరం 51,39,000 చొప్పున 2,200 ఎకరాలు కేటాయించింది సర్కార్. రెండో దశలో కేటాయింపుల కోసం భూ సేకరణకు ఏపీఐఐసికి ఆదేశాలు జారీ చేసింది. 1.35 లక్షల కోట్లతో 2 దశల్లో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట, వేంపాడు, డిఎల్పురం, బుచ్చిరాజుపేట, చందనాడ గ్రామాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేటాయించిన 700 ఎకరాలతో పాటుగా ఇప్పుడు 2,200 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు తొలి దశలో 20,000 మందికి, రెండో దశలో 35,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అలాగే పలు ప్రోత్సాహకాలతో భూ కేటాయింపులకు ఎస్ఐపిబి సిఫార్సు చేసింది. ఎన్ఎండిసితో త్రైపాక్షిక ఒప్పందానికి రైలు, రోడ్డు, నీరు, విద్యుత్, క్వారీల వినియోగం కోసం సంబంధిత శాఖల సహకారం అందించేలా ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు, యూనిట్కి ₹1 రీయింబర్స్మెంట్ లభించనుంది. అలాగే ప్లాంట్ నిర్మాణ సమయంలో ఆ తర్వాత 15 ఏళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ అమ్మకాల్లో రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. మూలధన సబ్సిడీకి కూడా అవకాశం ఉంది. మరోవైపు ఆర్సిలర్ మిట్టల్ సంస్థ నిర్మించే క్యాప్టివ్ పోర్ట్ తొలి దశలో 2 బెత్తులు, రెండో దశలో 4 బెత్తులు ఏర్పాటు కానున్నాయి. క్యాప్టివ్ పోర్ట్కి తొలి దశలో 148.26 ఎకరాలు, రెండో దశలో 168 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. 2 దశల్లో పోర్టులో 6,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది. అయితే తొలి దశ 2029 నాటికి, రెండో దశ 2033 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది ఏపీ ప్రభుత్వం.